ఐబొమ్మ రవి కొన్ని వద్దుల సందికి పేరు మస్తు ఆరుమోగుతూనే ఉన్నది కదా. ఐబొమ్మ దొంగ కాదు, పేదల పాలిట దేవుడు. మా సినిమా కష్టాలను తీర్చి మా జేబులు ఖాళీ కాకుండా చేసిన ధీరుడు వీరుడు శూరుడు అంటుర్రు. అసలు ఐబొమ్మ రవి అరెస్ట్ అయితే సినిమాలను సంబరాలు చేసుకుంటే జనాలు మాత్రం గా రవిని హీరో లెక్క చూస్తాండ్రు. సినిమా హీరోలనే జీరోలను చేసి పడేస్తారు. నిజంగా ఇదంతా నాకు పాత తెలుగు సినిమా చూసినట్టే అనిపిస్తుంది. మరి ఐబొమ్మ రవి పార్వతి ఎట్లా పెరుగుతుందో చూద్దట గాని అసలు గీ ఐబొమ్మ రవి కథ సినిమాలలో చూయించినట్టు అవుతుందల్లా. ఒక టాగరు, ఒక కొండవిడి దొంగ, ఒక కిక్కు సినిమా హీరోల లెక్కనే మారిపోయాడు కదా. అంతే కదా, ఆ సినిమాలలో కూడా హీరో పెద్దోళ్ళను ముంచి గరిబోళ్లకు సాయంగా ఉంటాడు. ఇప్పుడు ఐబొమ్మ రవి కూడా గసుంటోడేనట. చాలా మంది పబ్లిక్ గిట్లనే అంటారు. మరి ఇక ఆయనకు ఫ్యాన్స్ ఎట్లయ్యారంటే, ఇగో గీ ఆటో అన్నను చూడు వెనక రవి కోసం ఏం చేసిండో. తెలంగాణ స్టేట్ రియల్ హీరో ఐబొమ్మ రవి అని రాసుకొని మరి తిరుగుతుండు. ఈ ఆటో ఆయనే ఐబొమ్మల ఎన్ని సినిమాలు చూసిండో వాటు కదా. ఇక ఇంకో దిక్కు సోషల్ మీడియాలో అయితే ఐబొమ్మ రవి వేసిందే కరస్టు, సినిమాలలో వేస్ట్, వాళ్లే ముంచిర్రు, రవే మా పైసలు బసాయించిండని చెప్పుకొత్తన్రు. ఇది ఇట్లుంటే ఇక రవిని 5 రోజుల మందం పోలీసులు కస్టడీలకు తీసుకున్నారు కదా. 5 రోజులు కూడా అయిపోయినాయి. ఎంక్వైరీలు బాగానే చేసిరట. అయితే హైదరాబాద్ కు వచ్చినాక రవి వీళ్ళ దోస్తుకు మెసేజ్ పెట్టిండట, దావత్ చేసుకుందాం రారా అని. అగో గట్ల మెసేజ్ చేస్తే దొరికిండటనోళ్ళ. అయితే రవి మీద ఒకటే కాదు 4-5 కేసులు పెట్టిరు పోలీసులు. ఒక దాంట్లో బెయిల్ వచ్చినా ఇంకో కేసు ముంగటికొచ్చి మళ్ళా కస్టడీలకు తీసుకుంటారు కావచ్చు అని అంటుర్రు. చూసినవా మామ, మా రవణ మీద పోలీసులు ఎంత పగ పెట్టుకున్నారో. కావలసుకొని జైలేత్తన్లు. అసలు ఎక్కువ పైసలు తీసుకుని టికెట్ కొనిపించిన సినిమాల మీదనే కేసు పెట్టాలని రవి అభిమానులు డిమాండ్ చేత్తన్లు. కానీ ఏ మాట కామటే నేనొల్లా, సినిమాలను గట్ల దొంగతనంగా వెబ్సైట్లు పెట్టుడు 100% తప్పు. కానీ చేసేది తప్పు పని అయినా గానీ జనం మనసులో మాత్రం ఈ రవి హీరో లెక్క మారిపోయిండు పో. మరి ఎందుకు గిట్లా హీరో లెక్క మారిండో ఇసొంటి రాబిన్ హుడ్ అసొంటి సినిమాలు తీసిన సినిమాలకు మనం కొత్తగా చెప్పవలసిన పని కూడా లేదు కదా.